మనం రిక్రూట్మెంట్ చేసుకోవాల్సిన అవసరం ఈరోజు సుమారుగా పోలీస్ డిపార్ట్మెంట్లో మనం రిక్రూట్మెంట్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. లాస్ట్ 5 years ఒక్క కానిస్టేబుల్ పోస్ట్ కూడా లేదు, ఒక్క హోంగార్డ్ పోస్ట్ కూడా లేదు. సచివాలయంలో పనిచేస్తున్న ఉమెన్ పోలీసులు నాకు 15,000 మంది రిక్రూట్మెంట్ జరగాలి అని ఆ రోజు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తే మళ్ళీ సపరేట్గా చేయడం ఎందుకు, ఉమెన్ పోలీసులను తీసుకెళ్ళి కూర్చోబెట్టండి. ఉమెన్ పోలీస్ ఏంటి అసలు? పోలీస్ అని మాట అనిపించుకోవాలన్నా, కాకి చొక్కా వేసుకోవాలన్నా వాళ్ళకంటూ ఒక ప్రొసీజర్ ఉండేది. ఒక రిటన్ టెస్ట్, ఫిజికల్ టెస్ట్, ట్రైనింగ్. ఆఫ్టర్ దట్ ఆ కాకి చొక్కా వాళ్ళ ఒంటి మీద పడింది. ఎక్కడ? కానిస్టేబుల్ దగ్గర నుంచి ఐపీఎస్ ఆఫీసర్ వరకు కూడా ఒకటే ప్రొసీజర్. అదేమీ లేకుండా వితౌట్ ఎనీ ఫిజికల్ టెస్ట్, ఒక రిటర్న్ టెస్ట్ చేసి ఏదో మహిళా సంరక్షణ అని పెట్టి వాళ్ళు మహిళా పోలీసుల కింద టర్న్అప్ చేసి వాళ్ళని యూనిఫామ్ వేసుకొని వాళ్ళని ఉద్యోగాలు చేయమంటే ఎలా చేస్తారు వాళ్ళు? సో వాళ్ళ దగ్గర నుంచి రివర్స్. వాళ్ళు సరిగా పనిచేయలేక 40+ ఏజ్ ఉన్న వాళ్ళు కూడా అందులో ఉన్నారు. ఎంటెక్లు, బీటెక్లు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. అసలు విల్లింగ్ ఎంతమంది ఉన్నారు, అన్విల్లింగ్ ఎంతమంది ఉన్నారు, ఆ సపరేషన్ కూడా ఈ రోజు వరకు మనకు జరగల. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం ఈరోజు మనకి అయితే కానిస్టేబుల్ నియామకం అనేది ఈవిడ దృష్టిలో మెయిన్ థీమ్గా ఉందండి. ఈవిడ ఈరోజు మాట్లాడిన ఈ వీడియోలో మీకు అది చాలా స్పష్టంగా కనబడుతుంది. మనకి గతంలో 15,000 పైగా నోటిఫికేషన్ పోలీసుల నియామకం జరగాల్సి ఉంది అనుకుని అధికారులు ప్రతిపాదించినప్పుడు మనకి సచివాలయంలో ఆల్రెడీ మహిళా కానిస్టేబుల్స్ ఉన్నారు కదా, వాళ్ళు తెచ్చి భర్తీ చేసేయండి అనుకుని చెప్పారు. అది అంత అన్యాయం అండి. అంటే ఇప్పుడున్న యాస్పిరెంట్స్ అందరూ సంకనాగర్ అనకండి. ఈ పరిగెట్టము, ఈ చదవడం, రూముల్లో ఉంటే రెంట్లు కట్టుకొని, కోచింగ్ ఫీజులు కట్టుకొని, తల్లిదండ్రులకు దూరంగా ఉండి ఫంక్షన్లని, పండగలన్నీ అన్నీ విస్మరించి వదిలిపెట్టి గ్రౌండ్కి వెళ్ళడం, కష్టపడడం ఉంటే దండగండి. ఒకే ఒక్క మారుతుంది, మహిళా కానిస్టేబుల్ ఉన్నారు కదా సచివాలయం, వాళ్ళని తెచ్చి ఫిల్ చేసేయండి అన్నారు. ఒక రిటర్న్ టెస్ట్ లేదు, ఒక దేహదారుఢ్య టెస్ట్ లేదు, ఒక ఈవెంట్స్ వేయలేదు, ఒక మెయిన్స్ రాయలేదు, వాళ్ళని తెచ్చి పెట్టమన్నారు. నాకు తెలిసి ఈ మాటే జగన్ గారి పతనానికి మొదటిమెట్టుగా మారిపోయిందండి. నిజంగా యువతలో మాత్రం చాలా ఘోరంగా అతనైతే మారిపోయారు నాకు తెలిసినంత మట్టుగా. ఎందుకంటే ఒక గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ అవుతున్న యాస్పిరెంట్ ఎంత కష్టపడతాడో ఆ కష్టపడుతున్న ఆ విద్యార్థికి మాత్రమే తెలుసు. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని అన్నాను, అతని మీద మనకేటి లేదు, అతను మనకేటి ఇచ్చేలేదు, అది వేరే విషయం, అది వదిలిపెట్టండి, సాగిస్తే ఎక్కడికి వెళ్ళిపోద్ది. నెక్స్ట్ అదేవిధంగా మరి ఆవిడ చెప్తూ వాలంటీర్లు తెచ్చి పెట్టండి అనుకుని ఎంత దారుణమైన మాటలు, ఎంత దారుణమైన వ్యవస్థను మనకి చూపిస్తున్నారో ఆవిడ మాటల్లోనే మనం వినొచ్చు. ఆవిడైతే చాలా చక్కగా చెప్పారు. ఒక పోలీసు యూనిఫామ్ వేసుకోవాలంటే ఆ అభ్యర్థి ప్రిలిమ్స్ రిటర్న్ టెస్ట్ రాయాలి, ఈవెంట్స్ చేయాలి, మెయిన్స్ రాయాలి. ఈ విధంగా 3 దశలు టెస్టులు అయిన తర్వాతనే అతని మీదకి ఆ యూనిఫామ్ వస్తుంది. ఆ యూనిఫామ్ అనేది ఒక హెడ్ కానిస్టేబుల్ కానీ, ఒక ఎస్ఐ కానీ, ఒక ఐపీఎస్ అధికారికి కానీ ఆ యూనిఫామ్ వస్తుంది. ఎంత అన్యాయంగా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నారో చూడండి అనుకుని చెబుతూనే ఇంకా మేము పరిశీలించాల్సి ఉంది. ఇంకా అంటే నాట్ విల్లింగ్ క్యాండిడేట్స్ ఎంతమంది ఉన్నారో, ఇంకా పోస్టులు ఇంకా ఎన్ని భర్తీ అవుతాయో ఇవన్నీ పరిశీలించాల్సి అవసరం ఉంది అనుకుని చెప్తూనే మనకైతే ఒక హింట్ అయితే ఇచ్చారు. ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్ కాకపోవచ్చు, ఈ నోటిఫికేషన్ అయితే రద్దు అవ్వదు, ఖచ్చితంగా ఇది ఫుల్ఫిల్ చేస్తారు. కానీ వాళ్ళు చెప్పినట్టుగా కూటమి ప్రభుత్వం ఏదైతే చెప్పిందో చివరికి ప్రతి సంవత్సరం జనవరిలో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాను అని చెప్పారో దాని మీద కసరత్తు అయితే వీళ్ళు చేస్తున్నారు. ఆల్రెడీ డిఎస్సిలో కూడాను ఒక జీవో రద్దు చేసి మూసివేసిన స్కూళ్ళన్నీ తెరిపించి ఇంకా జాబ్ని, ఇంకా డిఎస్సి నోటిఫికేషన్ పెంపుదల, మెగా డిఎస్సి దాదాపు 38,000 35,000 పైగా తీసుకుని వెళ్ళాలని ఆలోచిస్తున్నారు. అదేవిధంగా మన కానిస్టేబుల్ అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడాను ఈ 5 సంవత్సరాల నుంచి ఒక్క నోటిఫికేషన్ కూడా లేదు కాబట్టి వారికి కూడాను వయసు సడలింపు